ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. సార్ అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్, ఇప్పటికే 50,000 వరకు ఇన్స్టాలేషన్ చేశారు. అది కంటిన్యూ చేస్తారా లేకపోతే విత్డ్రా చేస్తారా? మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు. మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అవి కూడా చూసుకోవాలి. రెండోది అగ్రిమెంట్లు ఏమైనా చూసుకోవాలి. మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానెల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి 4-5 ఏళ్లలో రీపేమెంట్ కూడా అయిపోతుంది. వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు, పవర్ ఉపయోగించుకుంటారు. సర్ప్లస్ ఉంటే డిపార్ట్మెంట్కి ఇస్తారు, తిరిగి డబ్బులు పే చేసే విధానం కూడా తీసుకొస్తాం. ఒక 25% ఎక్కువగానే పెట్టామనుకోండి వాళ్లకు, ఆ 25% డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. టు దట్ ఎక్స్టెంట్ విల్ పే మనీ. అయితే ఇవన్నీ కాస్ట్లు కూడా చెక్ చేసుకోవాలి. సార్ 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఒకటి, పవర్ జనరేషన్ యూనిట్స్ బ్యాక్ డౌన్ అయినాయి లాస్ట్ 5 years లో, బట్ ఎట్ ద సేమ్ టైం ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 40,000 crores పెరిగింది. ఎక్కడ ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఖర్చు చేశారు? ఒకటి. రెండు, ఆర్ యూ గోయింగ్ టు రివైజ్ ద ప్రపోజల్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ సెకి? ఐ హావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. నేను ఎమోషన్ గా నేను ఏదంటే నోటుకొచ్చిన మాట్లాడితే నా క్రెడిబిలిటీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా హ్యావ్ టు గో త్రూ సిస్టమేటిక్లీ. అగ్రిమెంట్ విలువ ఎన్ని, ఇన్వెస్టర్ కన్విన్స్ చేయడమా, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వస్తే ఏం చేయగలుగుతామో ట్రాన్స్పరెంట్ గా చేయాలి, కన్విన్స్ చేయాలి. సార్ ఇప్పుడు ఇది అంటే జగన్ చేసిన విధ్వంసులు అదొకటండి. అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ బయట వెళ్ళాయనుకోండి ఈ ప్రాజెక్టులు, మనకు నష్టం లేదు, మన కన్జ్యూమర్ ఎత్తన పడకుంటే చాలు మనకు. ఇప్పుడు దానివల్ల కూడా మీకు ఏమవుతుందంటే కొన్ని ప్రాజెక్టులు, కొన్ని హబ్స్ వాళ్ళు తయారు చేసుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ టు గో ఫర్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు మనం ఏం చేసామంటే విశాఖపట్నంలో 2,000 మెగావాట్లు ఇంపోర్ట్ కోల్తో ఎన్టీపీసీ పవర్ జనరేషన్కి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము దానికి పోలేము, కాస్ట్ ఎక్కువ అవుతుంది, మేము గ్రీన్ హైడ్రోజన్కి పోతాం అదే సైట్లో, మీరు పర్మిషన్లు ఇవ్వండి మాకు. విశాఖపట్నంలో ఉండే థర్మల్ ప్లాంట్ను కూడా గ్రీన్ థర్మల్ ప్లాంట్గా మారుస్తాం పొల్యూషన్ లేకుండా. ఆ కార్బన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసుకుంటాం, అంటే వాల్యూ అడిషన్ పోతామని మొన్న ఎన్టీపీసీ చైర్మన్ చెప్పాడు. ఇలాంటి వినూత్నమైన మార్పులు వస్తున్నాయి, అవన్నీ డిస్కస్ చేయాలి. ఉపాధి లేదు కానీ ఒకటి ఉంది అడ్వాంటేజ్, మనకు డబ్బులు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ జనరేషన్ కూడా ఉంటాయి దీంట్లో. అదే దాన్నే అవన్నీ కూడా నేను ఒకసారి అన్ని చూడాలి, మొత్తం చూసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. సార్, మీకు లెగసీ లాసెస్ 1,29,000 కోట్లు అన్నారు. ఇప్పుడు రిఫార్మ్ 3.0 తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎట్లా చూస్తారు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే ఈ రోజు నేను చెప్పలేను కదా, కొన్ని వేరియస్ మెథడ్స్ వర్కౌట్ చేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాలి. రెండోది కాస్ట్ ఆఫ్ జనరేషన్ తగ్గాలి, ఏది తగ్గుతుంది. మూడోది హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఆ 3 కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతో ఇవన్నీ చేసి దెన్ తర్వాత మీరు చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్. అప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి పోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అమోనియా ఇవన్నీ వస్తాయి. దట్ టు ఎట్ వర్క్. అంటే బతకాలి కదా, అటంజి వేసి భయపడిపోయేసి పారిపోలేం కదా. హౌ టు సర్వైవ్, హౌ టు ఫైట్. సార్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ట్రాన్స్కో వాళ్ళు కొత్త లైన్లు వేయలేదు, ఎంతప్పటికీ సబ్స్టేషన్స్ కడుతున్నారు 11/33 అట్లా. కానీ 120 అలాగే 200, 400 కేవీకి సంబంధించినటువంటి మెయిన్ లైన్లు అనేది లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి ఈ 3.0లో ఉంటాయా? అంటే మెయిన్ లైన్ లేకుండా ఎంత? వాట్ ఐఎమ్ సేయింగ్, ఎన్ని వచ్చినా కూడా ఇప్పుడు అందుకే లోకల్ జనరేషన్ వస్తే ఈ లైన్స్ అవసరం లేదు. ఇప్పుడు నెంబర్ 1 షార్టేజ్ వచ్చినప్పుడు గ్రిడ్ మేనేజ్మెంట్ కి లైన్స్ కావాలి. రెండోది అడిషనల్ పవర్ జనరేట్ చేసినప్పుడు కొంతమంది ముందుకు వచ్చేది ఏంటంటే మన స్టేట్ లో, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ కూడా కావాలి,
గ్రీన్ హైడ్రోజన్ పోవాలండి, అది ఫ్యూచరిస్టిక్. గ్రీన్ హైడ్రోజన్కి ఎంతవరకు పోగలుగుతారు, అది వైబిలిటీ